ఎంత మహానుభావుడు భరతుడు అనేది. భగవద్గీత అర్థం చేసుకోవడం, భరతుడిని అర్థం చేసుకోవడం రెండు ఒకటే. భగవద్గీతలో కర్మయోగం, జ్ఞానయోగం, ఈ యోగం, ఆ యోగం ఉన్నాయి కదా. ఏ యోగం గొప్పదంటే భరత యోగం గొప్పది. భగవద్గీత చెప్పిన సర్వయోగ సమన్వయమూర్తి భరతుడు. ఇక్కడ భరతుడు తన ధర్మాన్ని ఎంత చక్కగా కాపాడుకున్నాడు చూడండి. అందుకే అన్న దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా ఎంత బాధపడుతూ, నీ ధర్మమ్మును నీవు చూసుకొనగా నీ తమ్ములేమవుదురో, మా ధర్మంబుల మాట ఏమి ఎగునో వర్ణించితే సర్వధర్మాధీనంబగు నీదు చిత్తమున ఏమో రాదు మా మాట, సంబాధం వైచను క్లేశవేళ పరిలుప్తమయ్యనో మత్స్మృతులు అన్నాడు. నీ ధర్మాలు చక్కగా చూసుకున్నావు, మరి మా ధర్మాన్ని మాట ఏమిటయ్యా? నువ్వు లేని రాజ్యాన్ని పాలించలేనే, మరి నా ధర్మం మాట ఏమిటి? నువ్వు గొప్ప ధర్మం అనంటే, తమ్ముడా బిడ్డుడస్సితివి, నీకు నాకు ధర్మైక్యమేచను, ధాత్రీశ్వరు వాక్యపాలన రింసాధి పరీపాటి, నీకనగా నొక్కటి నాకు నొక్కటియే పిత్రాకారులైనప్పుడన్. నీకైనా నాకైనా ఒకటే ధర్మం, నాన్న మాట పాటించడం. నన్ను 14 ఏళ్ళు వనవాసం చేయమన్నాడు, నిన్ను రాజ్యపాలన చేసినాడు. ఇది నేను పాటిస్తాను, అది నువ్వు పాటించు. ఇద్దరం కలిసి ఒకే ధర్మం పాటించిన వారు అవుతాం. అయిపోయింది, నేను తిరుగులేదా మాటకి. పైగా తండ్రి మాట నేను తరలితి కాంతార వీతికి, ఈవు పాల్యపృథ్వి మరలకుండ నుండవలయు, ఉర్వీసుడు అమృత పాపంబు సుంత ఏని పడయకుండా. అంత చక్కగా చెప్పాడు మహానుభావుడు. అందుకే ఇప్పుడు ఆ ధర్మాన్ని పాటిస్తున్నాడు ఈయన. ఎలా పాటిస్తున్నాడు? అన్న చెప్పిన ప్రకారంగా ఆ మహానుభావుడు రాజ్యపాలన చేస్తున్నాడు. కానీ తన మనోధర్మం ప్రకారంగా రాముడు లేని రాజ్యంలో పట్టాభిషిక్తుడు కాడు. చాలా తెలివిగా చేశారండి. రామాజ్ఞని పిత్రాజ్ఞని కలిపి తానే రాజ్యపాలన చేస్తున్నాడు. నాన్న మాట తీరింది. కానీ రామ పాదుకుని ప్రతిష్ఠ చేసి పట్టాభిషేకం చేసి వాటిని ప్రధానంగా పెట్టుకుని పాలన చేస్తున్నాడు. తన కోరిక తీరింది. కనుక ఇప్పుడు రాజ్యంలో ఉన్నది ఎవరు? రామపాదుకులు. పాలిస్తున్నది ఎవరు? దాని ప్రతినిధిగా పాటిస్తున్నాడు. ఇక్కడ నీ ప్రతినిధిగా వనవాసం చేస్తాననుకుండా నీ ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వద్దనలేడు, ఎందుకంటే రాజ్యపాలన చేయడం ధర్మమే కదా. ప్రతినిధిని ఎందుకన్నా అంటే నువ్వు కూర్చోవలసిన స్థానం ఇది. ఎంత తెలివి చూడండి. ఇప్పుడు ఎవరు గొప్పవాడు? భరతుడు, రాముడు కాదు కాదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో వద్దనకుండా అప్పనంగా వచ్చి పడ్డ రాజ్యం ఎంత అనుభవించవచ్చు, త్యాగం చేశాడు. అది మనిషి, అది గొప్పతనం. తాను రాజ్యభోగాలు అందిస్తే ఎవడు కాదంటాడు, కిరీటం పెట్టుకుంటే ఎవడొద్దంటాడు, ఎవడన్నాడు. కానీ అన్నకి లేని భోగం నాకొద్దు, విడిచిపెట్టేశాడు. మరి ఏం చేశాడు? పాలన చేశాడు. ఎలా చేశాడు? అన్న పేరునే చేశాడు. మొత్తం ఆ పాదుకులు పెట్టి ఆ పాదుకుల పక్షాన్ని మొత్తం చేస్తున్నాడు. ఆ పాలనంతా కూడా ఏదైనా రాజ్యకార్యం చెయ్యబోతే పాదుకులకు నివేదిస్తాడు. మొత్తం ఆ సాయంత్రానికల్లా పని అంతదాకా వచ్చింది, ఏమి ధనం వచ్చింది, ఏ పని జరుగుతుంది, ఇదంతా పాదుకులకు నివేదన చేస్తాడు, రిపోర్ట్ ఇస్తాడు. ఇక్కడ అంటే పాదుకునే పాలన చేస్తున్నాయి అన్నప్పుడు ఎలా ఉన్నది? ఇది కర్మయోగ జ్ఞానయోగ సమన్వయంతో కూడిన భక్తి యోగం. సర్వయోగ సముచ్చయమూర్తి, సమన్వయమూర్తి మహానుభావుడు భరతుడు. ఆయనపై అపార రామభక్తి. అందుకే రామునికి లేని భోగం నాకొద్దు అని తాను నారచీరలే కట్టుకున్నాడు. తుంపలు ఫలాలే తింటున్నాడు. జటలు కట్టిన తలతో ఉన్నాడు. రాజ్యవాసం చేయట్లేదు, నగరంలోనూ ఉన్నాడు. పాదాల దగ్గర పాదుకుల దగ్గర పడున్నాడు మహానుభావుడు. ఇక్కడ అలా ఉంటూ అంటే ఒక సన్యాసి వలె భోగత్యాగం చేశాడు. కానీ రాజ్యపాలన చాలా జాగ్రత్తగా చేశాడు. ఎంత జాగ్రత్తగా చేశాడంటే రాముడి పాదములు పెట్టి ఆ ప్రేరణ చేస్తున్నాను కనుక ఎక్కడ లోపం జరగరాదు. లోపం జరిగితే రాముడికి పేరుస్తుంది. కనుకనే అపకీర్తి రాకుండా ధర్మబద్ధంగా చక్కగా పాలన చేశాడు. అంటే తన కర్మని ఏ లోపం లేకుండా చేశాడు. ఆ చేసేటప్పుడు నేను చేస్తున్నాను అని అహంకారం లేకుండా చేశాడు. వచ్చిన ఫలాల్ని రామపాదాలకు అర్పణించేశాడు. ఇంతకంటే యోగం ఏంటి తెలుస్తుంది. తాను మాత్రం ఐక్యమైన సుఖాలు వేటికి భోగాలు వేటికి అంటట్లేదు. ఇంతకంటే త్యాగం ఎక్కడ ఉంటుంది చెప్పండి. దృష్టి ఎందునుంది? రాముని యందు ఉంది, రామ పాదుకుల యందుంది. అది కాదు, ఈ పాదుకుల్ని ధరించి రామమూర్తి ఎప్పుడు సాక్షాత్కరిస్తాడా అని రాముని యందున్న దృష్టి ఇక్కడ. కనుక దృష్టి రామునిపై, భక్తి రామునిపై, చేస్తున్న కర్మ కూడా రాముని ఉద్దేశించి రామార్పణంగా చేస్తున్నాడు. ఇంతకంటే ఈ సర్వయోగ సమన్వయం ఎక్కడ కనబడుతుందండి? అలాగ పాలన చేస్తున్నాడు భరతుడు. అందుకే యోగములన్నింటిలో ఉత్కృష్టమైనటువంటి యోగం అది.